కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్ అయితే కోటీశ్వరుడు ధనవంతుని పరిస్థితిలో ఈరోజు తీసుకొచ్చారు. నేను అదే అంటున్నా. 2014 మందన చూసినాం మనం, 2014 కన్నా ముందు చూసినాం పరిస్థితి. పోలేదా? ఎండిపోయిన నారు, కాలిపోయిన మోటార్లు. ఈరోజు నీళ్లు లేక నేను పోత కూడా కుండలు బయటకెచ్చి బిందెలు బయటకెచ్చి నీళ్ళ కోసం ఆడే పరిస్థితి. 40-50 సంవత్సరాలు గోస చూసినాం. మరి కేసీఆర్ రాగానే స్విచ్ ఆన్ చేసినట్టే నీళ్ళు వచ్చాయి, కరెంట్ వచ్చాయి, రైతు బంధు వచ్చాయి, భూమికి బరువంత పంట వండే. కానీ కరీంనగర్ మండలంలో, కొత్తపల్లి మండలంలో ఏ ఊరికైనా ఈ రోడ్డు కావాలని అనకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం. ఎన్ని రోడ్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎన్ని కెనాళ్ళు, ఎన్ని చెక్ డ్యాములు కట్టడం వలన కొత్తపల్లి మండలే కానీ కరీంనగర్ మండలంలో ఎక్కడన్నా ఇంచు భూమి బీడుగున్నదా? ఇప్పుడు ఇంచు భూమి అని బీడుగున్నదా? ఉన్నోళ్ళు చేరి ఒక్క ఇంచు భూమి అని బీడుగున్నదా? లేదు. అద్భుతంగా కాళేశ్వరం పంట మనకు పండింది అంటా ఉంటారు. కావచ్చు రాజకీయ ప్రేలాపంతో మాట్లాడతారు, రాజకీయంతో మాట్లాడతారు. కానీ గుండె మీద చేసుకుంటే నేను నాలాంటి రైతు చెప్తాడు, కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇది మరో రాజస్థాన్ ఎడారిగా మారుతుండే. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే మళ్ళీ ఈ భూములను నమ్ముకునే పరిస్థితి వచ్చి, అందుకే కేసీఆర్ రావడం వల్ల, తెలంగాణ తేవడం వల్ల ఈరోజు భూమికి బరువు పంట పడ్డది. అటు కాళేశ్వరం నీళ్ళతో కానీ దీంతో కానీ మానేడ్ డ్యాము, మిడ్డి మారి ఇవన్నీ నిండి కూడా అటు తాగునీరుకు సాగునీరు లేకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అందుకే అంటున్నాను, రాజకీయ నాయకులు వస్తూ పోతారు, కానీ కేసీఆర్ లాంటి నాయకునికి అండగా ఉండవలసిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది.